రామనాథం హైస్కూల్లో చదువుతున్న రోజులు. మనుషుల్ని పరిశీలించే దృష్టి కానీ, మంచి చెడు తెలుసుకునే వయసు కానీ రాలేదు. స్కూలుకి వెళ్లడం, బజార్లో బెల్లంగోడీలు, బచ్చాలు ఆడడం ఒక వ్యాపకం. ఎర్రని ఎండలో చెమటలు కక్కుతూ పరుగులు తీయడం అతని హాబీ. ఆ రోజు సాయంత్రం మట్టిలో ఆడి దుమ్ము కొట్టుకుని ఇంటికొచ్చాడు. ఇంట్లో ఆడ, మగ అంతా ఒక చోట కూర్చుని ఎవరిని గురించో దీర్ఘంగా చర్చిస్తున్నారు. అప్పారావు మామయ్య చేతులు తిప్పుతూ తనలాంటి అనుభవజ్ఞుడు మరొకడు లేడు అన్నట్లు చెబుతున్నాడు. ఇదిగో, నాకు తెలిసిన బెంగాలీ పెద్ద మనిషి ఈ విశాఖపట్నంలోనే ఉండేవాడు. పేరు వినయ్ ముఖర్జీ. అమెరికా వెళ్లి మూత్రపిండాల గురించి స్పెషల్గా స్టడీ చేసి వచ్చాడు. వస్తూ వస్తూ దొరసానిని పెళ్లి చేసుకుని తీసుకునొచ్చాడు. డాబా గార్డెన్స్ లో పెద్ద బంగళా తీసుకుని కాపురం పెట్టాడు. కొత్తలో ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని ఊరు వాడా తిరిగేశారు. వినయ్ ముఖర్జీ ఆవిడ కోసం బోళ్లంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఇంట్లో ఆమె కోసం అన్ని అధునాతన సౌకర్యాలు చేయించాడు. ఎంత చేసినా 2-3 సంవత్సరాలు గడిచేసరికల్లా ఎడమొహం పెడమొహం అయింది. దొరసానికి పిల్లలు కలగలేదని చికాకు. ముఖర్జీ ఎంత సంపాదించినా ఆవిడ ఖర్చులకు చాలేది కాదు. గొడవలు రాను రాను ఎక్కువయ్యాయి. ముఖర్జీ రాత్రింబగళ్ళు తాగేవాడు. చివరకు ఆ తాగుడుతోనే గుండె ఆగిపోయింది. మరి ఆవిడో? ఆయన భార్య అమెరికా వెళ్ళిపోయిందా? రామనాథం ప్రశ్న విని వాళ్ళంతా వెనక్కి తిరిగి చూశారు. ఓరి వెధవా, ఇక్కడ నిలబడి పెద్దవాళ్ళ మాటలు వింటున్నావా? రామనాథం తల్లి అతన్ని కసిరేసింది. పక్కింటి రావులమ్మ అతన్ని ఎగతాళి చేసింది. ఏమమ్మోయ్ సుందరమ్మ, రేపు నీ కొడుకు లండన్ పోయి దొరసానిని కట్టుకొస్తాళ్లే. నువ్వు హాస్యానికి కూడా అట్ట అనద్దు. నా కొడుకు లక్షణంగా బంగారు లాంటి పిల్లని చూసి ముడిపెట్టి ఆనాక వాడు పోతానంటే ఎక్కడికైనా పంపుతాను. సుందరమ్మ మాట అంటే మాటే. ఇంతకు ముఖర్జీ గారి భార్య ఏమైందో తెలుసుకోవాలని రామనాథానికి మహా ఆదుర్దాగా ఉంది. కాని ఎవరూ జవాబు చెప్పలేదు. వాళ్ల గొడవలో వాళ్ళున్నారు. అయితే ఇంతకు నాయుడు భార్య దొరసానేనంటావా? అప్పారావు బోళ్లంత జిజ్ఞాసతో రావులమ్మని అడిగాడు. ఏమో మరి, తలా ఒక రకంగా అనుకుంటున్నారు. మన ప్రాంతం పిల్లలా లేదు. ఒళ్ళంతా పాలరాయిలా ఉంది. బొగ్గలు ఎర్రగా ఉన్నాయి. వెంట్రుకలు మాత్రం మనకులాగే నల్లగా ఉన్నాయి. ఎర్ర బోర్డర్ గులాబీ రంగు చీర కట్టుకుంది. నేను చూద్దామని వెళ్లేసరికి ఇలా కాలు మీద కాలేసుకుని కూర్చుని టీ తాగుతుంది. రావులమ్మ కాలు మీద కాలు వేసుకుని మరీ చూపించింది. ఇంకా వాళ్ళేదో చెప్పుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత రామనాథం లోపలికి వెళ్ళిపోయాడు. రామనాథం మనసులో నాయుడు భార్యను చూడాలనే కోరిక ప్రబలంగా ఉంది. నాయుడుతో రామనాథం కుటుంబానికి బంధుత్వం ఉంది. నాయుడు రామనాథానికి బంధుత్వం వరుసలో అన్నయ్య అవుతాడు. చూడాలనున్న రామనాథానికి బోళ్లంత సిగ్గు, సంకోచం. నాయుడు పూర్తి పేరు దశరథ నాయుడు. విశాఖపట్నానికి హనుమంతవాకకు మధ్యగా ఏరాడకొండ దిగువనే ఇల్లు కట్టించాడు. మంచి అడవి కలపతో బంగ్లా పెంకుతో కట్టిన పెద్ద లోగిలి. దానికి ఎదురుగానే ఆయన అవుట్ హౌస్ కట్టించాడు. అవుట్ హౌస్ గుండ్రంగా ఉండేది. సగం నుండి పైన గ్లాస్తో కట్టి పారదర్శకంగా ఉండేవి. వాటికి ఆకుపచ్చ తెరలుండేవి. అవుట్ హౌస్ లోనే దశరథ నాయుడు స్నేహితులతో పేకాట ఆడేవాడు. అక్కడే రాజకీయాలు చర్చించేవాడు. ఒక్కొక్కసారి వెన్నెల్లో అక్కడే చికెన్ బిర్యానీ, రొయ్యల వేపుడు, ఆమ్లెట్లు, విస్కీ సీసాలతో పార్టీ జరిగేది. రామనాథం తన స్నేహితులతో కలిసి ఏరాడకొండ దగ్గర షికార్లు చేసేవాడు. ఏరాడకొండను సవాల్ చేస్తున్నట్లు సముద్రపు అలలు పొంగొచ్చేవి. ఆ సముద్రపు నీళ్లలో పడి ఒళ్లంతా తడుపుకుని తిరిగొచ్చేవాళ్లు. తిరిగొస్తున్నప్పుడు గాజు గోడలతో పారదర్శకంగా ఉండే అవుట్ హౌస్ చూస్తుంటే దానిని లోపలికి వెళ్లి చూడాలని వాళ్లకు చాలా కుతూహలంగా ఉండేది. కాని వెళ్లడానికి భయపడేవాళ్లు. ఏరాడకొండకు ఎగువదారిలో 2 బాటలు చీలేవి. ఒకటి చేపలు పట్టే పల్లెకారుల గుడిసెల వైపు పోయే బాట, మరొకటి బాబాగారి ఆశ్రమం వైపు పోయేది. కొండ మీద బాబాగారి ఆశ్రమానికి పక్కా రోడ్డుంది. పల్లెకారుల గుడిసెలకు వెళ్లేది రోడ్డు కాదు, కాలిబాట మాత్రమే. పల్లెకారుల పడవలు సముద్రం ఒడ్డునే ఉండేవి. మిట్ట మధ్యాహ్నం నడి ఎండలోనైనా పడవల కింద బోళ్లంత నీడ. అక్కడ కూర్చుని పిక్నిక్ చేసుకోవచ్చు. రామనాథం స్నేహితులతో కలిసి అల్లకు దగ్గరగా ఆ పడవల నీడలోనే పిక్నిక్ చేసుకునేవాడు. ఇసుకలో రంగురంగుల నత్తగుల్లలు, గవ్వలు, గుండ్రటి రాళ్లు అన్నీ ఏరుకునేవాళ్లు. వాళ్లకు బుద్ధి పుట్టినప్పుడు బాబా ఆశ్రమానికి వెళ్లేవాళ్లు. కొండ మీద బాబాను గురించి జనం ఎన్నెన్నో విషయాలు చెప్పుకుంటూ ఉండేవాళ్లు. ఆయన తన భక్తుని కూతురి కోసం కాలి ఎముక దానం చేసి ఆ అమ్మాయి కుంటితనాన్ని పోగొట్టాడట. బాబా పిల్లల్ని ఎంతో ప్రేమతో పలకరించేవాడు. తన దగ్గరున్న పండ్లు, పలహారాలు వాళ్లకు పంచిపెట్టేవాడు. బాబా ఆశ్రమానికి పోతున్నప్పుడు, బీచ్కి షికారుకి వెళ్ళినప్పుడు రామనాథానికి దశరథ నాయుడు భవనం కనిపిస్తూనే ఉండేది. నాయుడు గురించి, నాయుడు భార్యను గురించి చిత్ర విచిత్రంగా చెప్పుకునేవాళ్లు జనం.
నాయుడు ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడే అక్కడ దొరసానిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడని అనుకునేవాళ్ళు. కాదు, ఇండియాలోనే ఎవరో దొరకూతుర్ని పెళ్ళాడాడు అనుకునేవాళ్ళు. మధ్యతరగతి ప్రజలు ఇతర విషయాలు ఆసక్తితో చెప్పుకోవడం మామూలే. ఎంత ఆసక్తున్నా ఆమె ఎక్కడ పుట్టిందో వాళ్ళకెవరికీ తెలీదు. తన పొలంలో బంగ్లా కట్టించే వరకు నాయుడు ఆమెను స్నేహితుల ఇళ్లల్లో ఉంచాడు. విషయం తెలిస్తే తండ్రి వివాహం చేసుకోనివ్వడనే భయం కావచ్చు, లేక ఆస్తి సరిగా పంచివ్వడేమోననే అనుమానం కావచ్చు. ట్రాక్టర్ కొని వ్యవసాయం ప్రారంభించాడు నాయుడు. ఇంటి చుట్టూ పచ్చటి పొలాలు, ఇంటి ముందు ప్రోటరన్లు, రంగురంగుల పూల తీగలు, పక్కనే పౌల్ట్రీ ఫారం. సాగర మధ్యలో ద్వీపంలా ఎవరితోనూ సంబంధం లేకుండా ఉందా ఇల్లు. ఆ రోజు ఆదివారం. ఏరాడకొండ దిగువన ఆటలాడుతూ నాయుడు ఇంటివైపు వెళ్ళాడు రామనాథం. గేటు మీద డ్రీమ్ ల్యాండ్ అని రాసుంది. చప్పుడు కాకుండా ఆ గేటు గడియ తీసి లోపలికి నడిచాడతను. లోపల మనుషుల అలికిడి లేదు. లోపలకు వెళ్ళడానికి భయం. నాయుడు భార్యను చూడాలనే కుతూహలం తొందర చేస్తోంది. అవుట్ హౌస్ వరకు వెళ్లి చూశాడు. దాని గాజు తలుపులు మూసున్నాయి. ఇటువైపు బంగ్లాలో నాయుడు గదిలో నుండి రేడియో మోగుతోంది. రామనాథం దొంగలా ఆ గది దగ్గరకు వెళ్లి లోపలకు తొంగి చూశాడు. లోపల ఎవరూ లేరు. రేడియోలో పాట మాత్రం వినిపిస్తూనే ఉంది. మనుషుల అలికిడి లేదు. వెళ్లిపోదామని అనుకుంటున్నాడు. అంతలోనే అతని వెనక నుండి ఎవరో చొక్కా పట్టుకున్నట్టయింది. భయంతో వణికిపోయాడు. తిరిగి చూస్తే నాయుడు భార్య. రామనాథం ఇదివరకెప్పుడూ ఆమెను చూడలేదు. కాని ఎందుకో ఆమెననిపించింది. అలా అతని వెనక నిలిచి నిశితంగా పరిశీలిస్తోంది. ఆమెను అలా చూడగానే అతనికి చాలా కంగారుగా ఉంది. హాయ్. ఆమె అలా పలకరించగానే దిగ్భ్రమతో అలాగే నిలిచిపోయాడు. మాట్లాడదామంటే నాలుక తడారిపోయింది. అతని పరిస్థితి ఆమెకు అర్థమైందేమో. ఆవిడే మళ్లీ పలకరించింది. కమిన్. మాట్లాడకుండా రామనాథం ఆమె వెనకే ఆమె వెంట లోపలికి వెళ్ళాడు. ఆవిడ కుర్చీలో కూర్చుని అతన్ని కూడా కుర్చీలో కూర్చోబెట్టింది. నీ పేరేంటి? ఇంగ్లీష్లోనే అడిగింది అతన్ని. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, ఇంగ్లీష్లోనే జవాబు చెప్పాడు. ఆమె పక్కపక్క నవ్వింది. అతనికి కూడా నవ్వొచ్చింది. ఎవరు సన్ను? ఈసారి ఆమె సగం తెలుగు సగం ఇంగ్లీష్లో మాట్లాడింది. ఆమె మాటలు తమాషాగా నవ్వొచ్చేటట్లుగా ఉన్నాయి. ధర్మారావు నాయుడు గారి కొడుకుని. మేము నాయుడే, రోజలిన్ నాయుడు. రోజలిన్ పేరుతో నాయుడు పేరు కలవడం తమాషాగా ఉంది అతనికి. నీకు బిస్కెట్లు కావాలా? ప్రశ్న వేసి అతను జవాబు చెప్పకముందే బిస్కెట్లు ఫ్లాస్కుతో టీ తీసుకొచ్చి ఇద్దరి మధ్య పెట్టిందామె. పొడుగ్గా వేలాడుతున్న ఆమె జడ చూస్తే అతనికి చచ్చేటంత నవ్వొచ్చింది. సవరం ఒకటి తగిలించి జడ లిందామె. కాని అది సరిగ్గా కుదరక హాస్యాస్పదంగా తయారైంది. చీర కట్టడం కుదరక కుచ్చెళ్లు ఎగుడు దిగుడుగా తయారయ్యాయి. నడుస్తున్నప్పుడు కుచ్చెళ్లు కాళ్లలో పడి కింద పడబోయి ఆపుకుంటున్నామె. రోజులిన్తో మాట్లాడొచ్చిన తర్వాత గాలిలో తేలుతున్నంత సంబరంగా ఉంది అతనికి. ఇంతవరకు పెద్దవాళ్లెవరూ అతనితో అంత దగ్గరగా మాట్లాడలేదు. ఆమెచ్చిన చనువు ఇవ్వలేదు. ఎండనక వాననక స్నేహితులతో ఆడే ఆటలన్నీ మరిచిపోయాడు. ఎప్పుడు కాస్త సమయం దొరికినా రోజులిన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అతనికి కొత్త లోకం, కొత్త అనుభూతులు దొరికాయి. రామనాథం తన చుట్టూ రోజులిన్ని గురించి రకరకాల మాటలు వినేవాడు. నాయుడు ఎవరో ఆంగ్లో ఇండియన్ పిల్లను పట్టుకొచ్చాడని. నిజమేనా? ఆ పిల్లకి ఇదివరకే పెళ్ళయిందట. కానీ అతనికి విడాకులు ఇప్పించి తీసుకొచ్చాడట. ఇంగ్లాండు కాదు, ఏమీ కాదు, ఎక్కడో పట్టుకొచ్చి ఉంటాడు. ఒకసారి ఒక మొగుడిని విడిచిపెట్టింది కదా, మళ్ళీ మాత్రం విడిచిపెట్టదా? ఈ దేశపు పిల్ల ఏంటి అలా పడి ఉండడానికి? ఎప్పుడో ఆ నాయుడు మొహాన్న పేడ నీళ్లు చెల్లిపోతుంది. అలా అందరూ అనుకునే మాటలు వింటుంటే రామనాథానికి చాలా కష్టంగా ఉండేది. అలా అన్నవాళ్లను పట్టుకుని చితకతన్నాలనిపించేది. కాని అంతా మనసులో పెట్టుకుని ఊరుకునేవాడు. చిన్నప్పటి రామనాథం కాదిప్పుడు, యవ్వనం ప్రారంభ దశ. నీ గొంతిలా బొంగురుగా మారిపోయిందేమిట్రా? రామనాథం అక్క పుట్టింటికొచ్చినప్పుడు అతని గొంతు విని ఆశ్చర్యపోయింది. ఇది వరకు మనసు విప్పి మాట్లాడే రామనాథం ఇప్పుడు తరచూ మౌనంగా ఉంటాడు. ఇన్నాళ్లు రోజులేనికి స్నేహితుడు అతడొక్కడే. నొసట మధ్యగా ఎర్రని బొట్టు పెట్టుకోవడం ఆమె రామనాథం దగ్గరే నేర్చుకుంది. చీర కుచ్చెళ్లు ఎడమ నుండి కుడికి కాక కుడి నుండి ఎడమకు తిప్పి పెట్టుకోవాలని అతనే నేర్పాడు. హిందువుల ఆచారాలు అతని దగ్గర చాలా నేర్చుకుంది. వాళ్ళంతా నిన్ను గురించి ఎలాంటి మాటలు చెప్పుకుంటున్నారో తెలుసా? చాలా అసహ్యంగా ఉంటాయి ఆ మాటలు. వాళ్ళలా ఎందుకు చెప్పుకోవాలి? చాలా ఆవేశంగా అనేవాడు. ఆమె నవ్వేసేది. నీకెందుకో ఎంత బాధ? వాళ్ళేదో అనుకుంటే నీదేం పోయింది? వాళ్ళందరితోనూ పోట్లాడతావా? నువ్వంటే నాకిష్టం. వాళ్ళు నిన్నేమన్నా అంటే నాకు కోపం వస్తుంది. రామనాథం మొహం ఎర్రబడిపోయేది. రోజులిన్ కిలకిలా నవ్వేది. మై డియర్ రోమియో, నువ్వంటే నాకు కూడా ఇష్టమే తెలుసా? అతని రెండు బుగ్గల మీద ముద్దు పెట్టుకునేది.
కాస్త ఊహ తెలిసి పెద్దవాడయ్యే కొద్దీ రోజులిన్ దగ్గర తాను అలా ప్రవర్తించడం రామనాథానికి తప్పుగా అనిపించేది. మరీ అంత తరచుగా వెళ్లడం తగ్గించుకున్నాడు. నాయుడుంటే అసలు వెళ్లడం మానుకున్నాడు. ఒక్కొక్కసారి ఎర్రటి కాశ్మీర్ సిల్క్ చీర కట్టుకుని రోజ్లిన్ నాయుడుతో కలిసి హార్బర్ వైపు షికారుకు వెళ్లేది. అలా వెళుతున్నప్పుడు ఆమెను చూడడం సంభవిస్తే ఈర్షతో రామనాథం హృదయం బొగ్గున మండిపోయేది. రోజ్లిన్ తన పక్కన అలా కూర్చోవలసిందని మనసులో ఊహించుకునేవాడు. నాయుడు పక్కన కూర్చుని ఆమె అంత సంతోషంగా వెళుతున్నందుకు అతని మనసులో దుర్భరమైన యాతనగా ఉండేది. యారా చెవలాయ్, ఎలా చదువుతున్నావు? నాయుడు తనని చిన్న పిల్లవాళ్లా చూస్తున్నందుకు అతన్ని షూట్ చేద్దామన్నంత కోపంగా ఉండేది రామనాథానికి. వాళ్ళు 1-2 సార్లు తనని కూడా షికారుకు రమ్మన్నారు. ఒకసారి వెళ్ళాడు కూడా. వాళ్ళిద్దరూ వెనక సీట్లో కూర్చుని తనను ముందు వైపు డ్రైవర్ దగ్గర కూర్చోమన్నారు. ఎంతసేపు తాను అసలు అక్కడ లేనట్లు వాళ్ళిద్దరేం మాట్లాడుకోవడం అతని లేత మనసుకు అవమానంగా అనిపించేది. రోజులిన్ తనతోనే మాట్లాడాలని అతని కోరిక. అతని మనసులోని బాధ ఎవరితోనూ చెప్పుకోగలిగేది కాదు. ఎవరూ అర్థం చేసుకోరు, పైగా నవ్వుతారు. అతను మాటిమాటికి అలా నాయుడింటికి పరుగులు తీస్తుంటే తల్లి తండ్రి అతన్ని తిడుతుండేవారు. ఒరే వెధవా, ఏం పారేసుకున్నావురా అక్కడ? అస్తమాను పరుగులు తీస్తున్నావు. వాళ్ళు వద్దు పొమ్మనేదాకా చూరు పట్టుకుని వేలాడతావా? కాని అతను లెక్క పెట్టేవాడు కాదు. అయస్కాంతంలా ఆ ఇంటి గేటు మీదున్న డ్రీమ్ల్యాండ్ అన్న అక్షరాలు అతన్ని లాగుతూ ఉండేవి. ఆ రోజు అతను వాళ్ళింటికి వెళ్లేసరికి నాయుడు స్నేహితులను తీసుకుని సిటీకి వెళుతున్నాడు. అతనికి కావలసింది కూడా అదే. ఎవరూ లేకుండా రోజులిన్తో మాట్లాడుతూ గడపడం. అవుట్ హౌస్ లో పడక గదిలో ఎక్కడా దొరకలేదామె. ఎక్కడికి వెళ్ళింది మరి? ఇల్లంతా వెతుకుతూ ఇంటి వెనక్కి వెళ్ళాడు. వెనకంతా పచ్చటి పొలాలు, ఎటు చూసినా పచ్చటి పైరే కనిపిస్తోంది. ఆ పచ్చటి పొలాల్లో అల్లంత దూరంలోనే కనిపించింది రోజులిన్. ఆమె చేతిలో తుపాకీ క్రితం రాత్రి వేసుకున్న గౌనుతోనే ఉంది. సవరం తగిలించి దగ్గర బిక్కిరిగా జడ వేసుకోలేదు. వెంట్రుకలు భుజాల మీద పొరుచుకునున్నాయి. అంత పొద్దున్నే సూర్యుని కాంతిలో ఆమె శరీరం తళతళలాడుతుంది. ఆమెను మాట్లాడించకుండా వెనకే నిలబడి చూస్తున్నాడు. చీర కట్టుకునే కన్నా ఆమె గౌను వేసుకుంటే ఎంతో బాగున్నట్లు అనిపిస్తోంది. ఒకసారి అన్నాడు, వదినా, మీరు చీర కట్టుకోవద్దు, గౌను వేసుకోండి. ఎందుకనోయ్? చీర కట్టుకుంటే మా అమ్మలా అత్తయ్యలా పెద్దవాళ్ళు అనిపిస్తారు. చీర కట్టుకున్న వాళ్ళంతా గుణుక్కుంటూ సణుక్కుంటూ ఉంటారు. తల వెనక్కి వంచేసి పొక్కున నవ్విందామె. అలా ఆమె నవ్వడం ఏదో కొత్తగా అద్భుతంగా అనిపించింది అతనికి. ఆ సవరం పెట్టి జడ వేసుకోవద్దు, అది మీకేం బాగాలేదు. వెంట్రుకలు అలా ఉంటేనే బాగుంది. తెలిసి తెలియక మాట్లాడే మాటలు అవన్నీ ఆమెకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అతను అక్కడ నిలబడి ఆలోచిస్తూ ఉండగానే తుపాకీ పేలినట్లు వినిపించింది అతనికి. పరధ్యానంగా నిలబడి ఆలోచిస్తున్నాడేమో ఉలిక్కిపడి వెనక్కు గెంతేశాడు. రోజులీన్ వెనక్కి తిరిగి రాము అవస్థ చూసి పకపకా నవ్వింది. హలో రాము, ఎంతసేపయిందొచ్చి? ఇప్పుడే. మీరు నవ్వక్కర్లేదు, ఇంత మాత్రానికే నేను భయపడతాననుకున్నారా? అతని కోపం చూసి ఆమె తనకు వస్తోన్న నవ్వును పెదవుల లోపలే దాచుకుంది. ఆమె చేతిలో తుపాకీ చూస్తుంటే అతనికి ఎలాగో ఉంది. గన్ షూటింగ్ ప్రాక్టీస్ అయిపోయింది. ఇవాళ ఒకటి కూడా తగలలేదు. ఇప్పుడు కొట్టిన పక్షి కూడా తప్పించుకుని పారిపోయింది. అసలు పక్షినెందుకు కొట్టడం? అది మీకేమి హాని కలగజేసిందని? ఆమె తనను వెక్కిరించిందని అతనికి ఇంకా కోపంగా చికాగ్గా ఉంది. ఆమెతో ఎలాగైనా వాదించాలని చూస్తున్నాడు. అతని కోపం చూస్తే ఆమెకు తమాషాగా ఉంది. దేనిని కొట్టకపోతే షూటింగ్ ఎలా నేర్చుకుంటావు? షూటింగ్ నేర్చుకోకపోతే ఏం పోయింది? నేర్చుకోవడం నాకిష్టం కనుక. మనకిష్టమైనంత మాత్రాన అన్ని పనులు చేస్తామా? దాని వలన ఇతరులకు నష్టం లేకపోతే చెయ్యొచ్చు. దేవవ్రతుడు పక్షిని కొడితే బుద్ధుడు రక్షించాడు. న్యాయస్థానం ప్రాణం తీయడం కన్నా రక్షించడమే న్యాయమని తీర్పు చెప్పింది. నీ క్లాసు పుస్తకాల్లో చదువుంటావు, అవునా? నిజమేనని అతను తల ఊపాడు. ఇవన్నీ వ్యక్తిగతమైన అభిప్రాయాలు. గాంధీ కూడా సత్యం, అహింస అని బోధించాడు కదా. దానికి నిర్వచనం పక్షిని కొట్టకూడదనే సిద్ధాంతమేనంటావా? నేనలా అనుకోను. అయినా మన అభిప్రాయాలు ఇతరుల మీద రుద్ది అవే సరైనవని చెప్పకూడదు. ఈ ప్రకృతిలో మానవ జీవితంలా పక్షి జీవితం విలువైంది కాదు. తుపాకీతో దాన్ని కొట్టినంత మాత్రాన నేరం కాదు. షూటింగ్ ఎవరైనా నేర్చుకోవచ్చు, నువ్వు కూడా నేర్చుకోవచ్చు, తప్పులేదు. నేను పక్షిని కొట్టను. వద్దులే, అదిగో ఆ చెట్టుకుందే జామకాయ, దాన్ని కొట్టు చూద్దాం. మా ఇల్లు ఊరికి దూరంగా ఉంటుంది, దొంగలు ఈజీగా రావచ్చు అనుకుంటారు. 2-3 తుపాకీ కాల్పులు వినబడితేనే కాని వాళ్లకు కాస్త భయం కలగదు. అతని చేతికి ఆమె తుపాకీని అందించింది. ఆ తుపాకీ పట్టుకోవడం అతనికి చాలా సరదాగా ఉంది. కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో అతనికి తెలియదు. నేనెప్పుడూ దీన్ని ఉపయోగించలేదు, నాకెలా తెలుస్తుంది? పట్టుకో, నేను హెల్ప్ చేస్తాను కదా.
అతని భుజానికి ఆనించి దాన్ని ఎలా లాగి కొట్టాలో చూపించిందామె. అలాగే కొట్టబోయాడతను. కాని అది కాయకు తగలకుండా చెట్టు కొమ్మకు తగిలింది. కాని ఆ ఊపికి వెనక్కి పడిపోయాడతను. వెనక నుండి ఆమె పట్టుకుంది. రామనాథం ఎన్నిసార్లు ఆమెను గురించి అడుగుదామనుకున్నాడు. జనం చెప్పుకుంటున్న గాథల్లో నిజమెంత, అబద్ధమెంత, కాని ఎప్పుడూ ధైర్యం చాలేది కాదు. రోజ్లిన్ ఎప్పుడూ తన తండ్రిని గురించి చెప్పేది, కాని తల్లిని గురించి చెప్పలేదు. ఆ మాట ఎప్పుడూ తప్పిచేస్తూ ఉండేది. నా తండ్రి ఫోటో ఇదిగో చూడు రాము. తండ్రి ఫోటో చూపించేది. ఆయన స్వీడన్లో పుట్టాడు, అక్కడే పెరిగాడు. కాని పెద్దవాడైన తర్వాత ఆయనకెక్కడా కాలు నించేది కాదు. రకరకాల ఉద్యోగాలు, ఓడల్లో తిరిగాడు, అన్ని దేశాలు చూశాడు. కాని ఆయనకు స్వీడన్ నచ్చినట్లుగా ఏ దేశం నచ్చలేదట. స్వీడనా? ఎక్కడా? ఏది? ఆ దేశం చూపించొదినా? ఎంతో ఆసక్తితో అడిగేవాడు రామనాథం. ప్రపంచ పటం తీసి అతని ముందు పెట్టేదామె. ఇదిగో ఇక్కడ మ్యాప్లో బాగా పైన ఆర్కిటిక్ సముద్రం దగ్గర 3 దేశాలున్నాయి చూసావా? నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్, ఐస్లాండ్. మూడింటిని కలిపి స్కాండినేవియన్ దేశాలంటారు. స్వీడన్లో 2 నెలలు రాత్రింబవళ్ళు సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు. రాత్రింబవళ్ళా? రామనాథం ఆశ్చర్యంగా రోజులిన్ వైపు చూసేవాడు. అవును రాము, రాత్రింబవళ్ళు సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు. అది చూడ్డానికని అన్ని దేశాల నుండి జనం ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి నువ్వు చూడలేదు? ఉహుం, నేను చూడలేదు. కానీ నేనెప్పుడూ ఊహించుకుంటూ ఉంటాను. రాత్రుళ్ళు కూడా వెలిగే సూర్యుడిని నేను కూడా చూస్తాను. ఎప్పుడో నా తండ్రి వెంట నేను కూడా షిప్లో వెళ్లి చూస్తాను. అదంతా ఊహించుకుంటున్నట్లు ఏదో మరో లోకంలోకి తేలిపోయేది రోజ్లిన్. రామనాథం ఆమె వైపే చూస్తుండేవాడు. నేను మాత్రం చూడొద్దా? ఓహ్ అవును, నువ్వున్నావు కదా, మనిద్దరం వెళ్ళిపోదాం రాము. రోజ్లిన్ ఊరికే రామును సంతృప్తిపరచడానికి చెప్పిందో లేక నిజంగానే చెప్పిందో అతనికి తెలీదు. దాదాపు వారం రోజులై అతను రోజ్లిన్ని కలుసుకోలేదు. 2-3 రోజులకు ఒకసారైనా కలుసుకోకపోతే అతనికి ఏదో పోగొట్టుకున్నట్లు అశాంతిగా ఉంటుంది. ఆ రోజు అతను వెళ్లేసరికి రోజ్లిన్ ఏదో పరధ్యానంగా అశాంతిగా ఉన్నట్లు అతనికి అనిపించింది. సాయంత్రం 4 గంటల సమయం. నాయుడు క్లబ్బుకు వెళ్లే టైం అదే. నాయుడు కోసం టీ కలుపుతోంది రోజ్లిన్. అతనికి షర్టు తీసిచ్చింది. ఈ పనులన్నీ చాలా తొందరగా ఎవరో తరుముతున్నట్లు చేసిందామె. రోజీ, ఇవాళ క్లబ్కు నువ్వు రావా? నో డియర్, నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఇవాళకి నేను రాను. సరే, నేను వెళ్ళిరానా మరి? నాయుడు బయటికి వెళ్ళగానే రాము చేయి పట్టుకుని లాక్కొచ్చిందామె. రాము, త్వరగా రా, వెళదాం. ఎక్కడికి? ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తున్నాడు. ఎక్కడికి నడకు, నా వెంట రావాలి. మనకెక్కడైనా ఒక టాక్సీ దొరుకుతుందా? టాక్సీయా? ఇక్కడ దొరకదు. సిటీకి ఫోన్ చేసి తెప్పించుకోవాలి. కనీసం ఆటో కూడా దొరుకుతుందని నమ్మకం లేదు. ఆటో దొరికిన సగం దూరం వరకే, ఆ తర్వాత నడిచిపోవలసిందే. తనలో తాను గొణుకున్నట్లు అంది రోజ్లిన్. హడావిడిగా తలుపులన్నీ వేసి ఇల్లు పని మనిషికి మాలీకి అప్పగించింది. బయటకొస్తే ఆటో కూడా దొరకలేదు. రిక్షా చేసుకుని బయలుదేరారు. రిక్షాలో ఆమె పక్కనే కూర్చోవడానికి సంకోచంగా ఉందతనికి. సగం దూరం వెళ్ళాక రిక్షా వెళ్లే మార్గం కూడా లేదు. సన్నని కాలిబాట. రిక్షా వదిలి ఆ కాలిబాట వెంట నడవడం మొదలు పెట్టారు వాళ్ళు. కాలిబాటకి ఇరువైపులా తుప్పలు, పొదలు, ఏవో పేరు తెలియని పిచ్చి చెట్లు, వాటికి నక్షత్రాలాంటి సన్నటి పువ్వులు. రోజ్లిన్ త్వరగా ఎటూ చూడకుండా నడిచిపోతుంది. ఆమె మొహంలో ఏదో భయం, బెంగ. త్వరగా నడవడం వలన ఒళ్లంతా చెమటలు పోస్తున్నాయి. చీర కొంగుతో ఆమె తన మొహం అద్దుకుంటోంది. రాము, మనం త్వరగా వెళ్ళాలి, నడుస్తూనే అంటోందామె. వాళ్ళు నడుస్తుంటే కాస్త దూరంలో సముద్రపు ఘోష వాళ్లకు వినిపిస్తూనే ఉంది. ఇంకా కొంచెం దూరం వెళ్లేసరికి సముద్రపు ఒడ్డు ఇసుకలో పుట్టగొడుగుల్లా లేచిన గుడిసెలు కనిపించాయి. త్వరగా నడు రాము. ఇదివరకే తొందరగా అడుగులు వేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మరింత తొందరగా నడవడం మొదలు పెట్టారు. ఇసుకలో కాళ్లు కూరుకుపోతున్నాయి. గుడిసెలు దగ్గర పడుతున్న కొద్దీ నీచు వాసన ముక్కు బద్దలు కొట్టేస్తుంది. ఇసుకలో చేపల పొలుసులు, మీసాలతో గాజు ముక్కల్లా కనిపించే రొయ్యల పొట్టు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. ఆ గుడిసెలకు పోయే దారిలోనే ఒక పెద్ద బావి. అక్కడ ఆడవాళ్లు నీళ్లు తోడుకుని తీసుకుపోతున్నారు. ఎవరికీ ఒంటి మీద రవిక లేదు. ముక్కులకు అడ్డబాసలు వెలిగించి లోపల వైపుకు తిప్పి పెట్టుకున్న చుట్ట. మగవాళ్ళెవరికీ ఒంటి మీద సరిగ్గా గుడ్డలు లేవు. చిన్న పంచొకటి కట్టుకున్నారు. కొంతమంది ఒట్టి గోచియే పెట్టుకున్నారు. గుడిసెల ముందు నులక మంచాల మీద కూర్చుని నైలాన్ వలలు తెగిపోయిన చోట కుడుతున్నారు. గుడిసె చుట్టూ కోళ్లు పిల్లలను వేసుకుని నేలంతా వెతుకుతూ స్వైరవిహారం చేస్తున్నాయి. ఆ కోళ్లతో సమానంగా మనుషుల పిల్లలు కూడా బట్టలు లేకుండా పుట్టినవాళ్లు పుట్టినట్లు తిరుగుతున్నారు. నిరంతరం ఉప్పు నీళ్లతో సంపర్కం వలన వాళ్ల శరీరాలు నల్లగా మారిపోయాయి. వాళ్ళంత దూరంలో రోజ్లిన్ను చూడగానే బావి దగ్గర నీళ్లు తోడుతున్న ఆడవాళ్లు
గుడిసెల దగ్గర కూర్చుని చేటలతో చెరుక్కుంటున్న వాళ్ళు లేచొచ్చారు. రోజం వచ్చింది. అన్ని గుడిసెలకు క్షణంలో వార్త అందిపోయింది. ఎలా ఉంది? ఆదుర్దాగా ముందుగా తనకు కనిపించిన ఆడమనిషిని అడిగింది రోజలిన్. ఇంకేటి బతుకుతాది? సెటవో అరసెటవో మరిగంతే. నీకోసమే కళ్ళెట్టుకునే సోత్తా ఉండాది. బేగల్లమ్మా. దారి తెన్ను లేక వంకర టెంకరగా ఉన్న గుడిసెల మధ్యగా రాము చేయి పట్టుకుని లాక్కెడుతోంది రోజలిన్. అతనికేమీ అర్థం కావడం లేదు. వీళ్ళెవరూ? రోజలిన్కి వీళ్లతో సంబంధం ఏమిటి? సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి. సముద్రపు ఘోష అతి దగ్గరగా హోరి తెంచేస్తుంది. సముద్రం మీద నుండి తేలివస్తోన్న చలిగాలి శరీరాలని వణికిస్తోంది. రాము చేయి పట్టుకుని రోజలిన్ ఒక గుడిసెలోకి దూరిపోయింది. ఆ గుడిసెలో అప్పుడే వెలిగించి పెట్టిన బుడ్డె దీపం మిణుకు మిణుకుమంటోంది. గుడిసెకు ఒక పక్కగా చినిగిన పేలికల్లో ఒక ముసలమ్మ పడుకునుంది. వడలిపోయి చీకి పారేసిన మామిడి పండులా ఉంది. పాతబడి చినిగిపోయిన తెరచాపలా ఉంది. మురికోడుతున్న బట్టల్లో అది మానవ దేహమో కంకాళమో తెలియడం లేదు. మృత్యు అక్కడ పరివేష్టించుంది. రోజలిన్ లోపలకు వెళ్ళగానే ఆ కంకాళం దగ్గర కుప్పకూలిపోయి ఏడుస్తోంది. అమ్మా, ఇటు చూడమ్మా, ఇదిగో నీ రోజీ. రోజీ పేరు వినగానే కంకాళంలో కదలికొచ్చింది. అంతవరకు మూతలు పడిపోతూ బాహ్య ప్రపంచాన్ని చూడ్డానికి తిరస్కరిస్తోన్న ఆ కళ్ళు బలవంతంగా విచ్చుకున్నాయి. నరకంలోకి ఇడుచుకుపోతున్న దుష్టశక్తుల నుండి విదిలించుకుని ఒక్కసారిగా చూస్తున్న చూపు. రోజీ. గొంతులో నుండి ధ్వని రావడం లేదు. కాని పెదవులు అదే పేరు ఉచ్చరిస్తున్నాయి. పక్కనే మట్టి కుండలో గింజో పాలో అదేంటో తెలియడం లేదు. కానీ వాళ్ళు దానిని ఆ కంకాళం గొంతులో పోస్తున్నారు. రోజలిన్ తాను స్వయంగా ఆ గింజి తీసుకుని నోట్లో పోయడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆ కంకాళం వద్దని మొహం చిట్లించుకుంటోంది. పోయడం ఆపేసింది రోజలిన్. ఆమె ఈసారి చెయ్యెత్తి రోజలిన్ చేయి పట్టుకుంది. ఏదో అడగబోయింది. రోజలిన్ తన మొహం ఉంచి ఆమె నోటి దగ్గరగా చెవి పెట్టింది. రోజలిన్ని ఆమె ఏమడిగిందో రాముకు అర్థం కాలేదు. ఆమె ఏదో చెబుతూనే ఉంది. సూర్యాస్తమయం కూడా దాటి చీకట్లు బాగా ముసిరిన తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయటపడలేకపోయారు. నిర్జనారణ్యం వంటి మార్గం, సముద్రపు కోరు తప్ప మరో శబ్దం లేదు. వెలుగులో అంత అందంగా కనిపించిన అడవి పూల చెట్లు జుట్టు విరబోసుకున్న దెయ్యాల్లా కనిపిస్తున్నాయి. గుడ్డి వెన్నెల తప్ప మరో వెలుగు లేదు. మనుషులే గుసగుసలాడుకుంటున్నట్లు వినిపించే గాలి సవ్వడి మాటల్లో చెప్పలేని భయాన్ని కల్పిస్తోంది. రోజలిన్ ఈ లోకంలో ఉన్నట్లే లేదు. ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు, బహుశా అందులో బయటికి చెప్పడానికి వీల్లేనివెన్నో. రామ్నాథం ఆ కాలిబాట మీద చూసి చూసి జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఆమెను తీసుకుపోతున్నాడు. రాము, నాకొక ప్రామిస్ చేస్తావా? ఏంటి? ఆ మసక వెన్నెల్లోనే అతను ప్రశ్నకు తిరిగి ఆమె మొహం వైపు పరికించి చూశాడు. ఇక్కడ చూసింది నువ్వు ఎవరికీ చెప్పకూడదు. మీ అమ్మకు, నాన్నకు, ఆఖరికి నీ స్నేహితులకు కూడా. నీ చెయ్యలేవు. ఇప్పుడు చెప్పు, మనం ఇలా వచ్చామని ఎవరికీ చెప్పవు కదూ? అతనేదో చెప్పబోతూనే ఉన్నాడు. అతని మాట పూర్తి కానేలేదు. కాలిబాట మీద ముందుకు చూసిన అతను చిన్న కేక పెట్టి రోజులీని వెనక్కి లాగేశాడు. ఎదురుగా నల్లటి మచ్చలున్న పాము బాటకు అడ్డంగా పారిపోతోంది. రోజులీని నిర్ఘాంతపోయి చూస్తోంది. ఆ పాము దాటిపోయే వరకు వాళ్ళు అలాగే నిలబడిపోయారు. పూర్తిగా దాటి అటువైపు గోతులోకి అది దిగిపోయే వరకు నిలబడిపోయి వాళ్ళు ముందుకు సాగారు. నడుస్తున్న వాళ్లకు భయంతో మాటలు రావడం లేదు. ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఆ కాలిబాట దాటి రోడ్డు మీదకొచ్చాక కానీ వాళ్లకు గుండె కుదుట పడలేదు. 2-3 రోజుల తర్వాత రామనాథం జాలర్ల గుడిసెల దగ్గరికి వెళ్లి ముసలమ్మ మరణాన్ని గురించిన కబురు మోసుకొచ్చాడు. అతను వెళ్లేసరికి వాళ్ళు ఎముకల పోగులా మారిన ఆ దేహాన్ని ఆ ఇసుకలోనే ఎప్పుడో భూస్థాపితం చేశారు. ఆ కబురు తీసుకొచ్చి రోజులీనికి అందజేశాడతను. ఏడవకుండా నిశ్చలంగా నిలబడి ఆ కబురు విన్నదామె. మళ్ళీ ఎప్పుడూ ఆ గుడిసె వైపు రోజులీని కానీ రామనాథం కానీ వెళ్లలేదు. ఆ రహస్యం వాళ్ళిద్దరి మధ్య ఉండిపోయింది. అనేక సార్లు రాము ఆమెను అడుగుదామనుకునేవాడు. అతనికి కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు. కానీ అడగడానికి ధైర్యం చాలేదు కాదు. ఆమె చేయించుకున్న ప్రామిస్ గుర్తుకొచ్చేది. మళ్ళీ ఎన్నడూ వాళ్ళిద్దరి మధ్య ఆ మాటలొచ్చేవి కావు. వయసొస్తుంటే క్రమక్రమంగా రామనాథం జీవన పద్ధతి మారిపోయింది. అతని పాత మిత్రులు మారిపోయారు. కొత్త కొత్త స్నేహాలొచ్చాయి. తలదూకోవడం దాకా ఎన్నో రకాల మార్పులు. కాలేజీలో మిగతా స్నేహితుల్లానే స్పీడ్గా మాట్లాడడం, అమ్మాయిల గురించి చర్చించడం మొదలుపెట్టాడు.